నీచ నికృష్టపు కార్యక్రమాలు చేస్తూ తిరిగి ఈరోజు సిగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితులు చాలా బాధాకరం. ఈరోజు ఎందుకంటే దాదాపు 68 లక్షల కిలో కల్తీ నెయ్యి సప్లై చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తన దగ్గర పనిచేసేటువంటి అప్పన్న అనేటువంటి వ్యక్తి దగ్గర 4,69,00,000 రూపాయలు అతని పర్సనల్ ఖాతాలో ఉన్నటువంటి పరిస్థితి. ఏ విధంగా ప్రజాధనాన్ని ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి ధనాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం. ఆనాడు సభ్యులుగా ఉన్నటువంటి కొంతమందిని గైర్హాజరుపరిచి కుంభకోణాలు చేసినటువంటి పరిస్థితులు. వీళ్ళకి దేవుడికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ లెక్క లేకుండా దోచుకోవడమే పరమావధిగా ఈరోజు జగన్ రెడ్డి గారి సైకో సైన్యం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టిందో మనందరం కూడా తెలుసుకోవాలి. తప్పకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా జరిగినటువంటి దీని మీద వెంటనే హైకోర్టులో అప్పీల్ చేసి జగన్మోహన్ రెడ్డి జైలు పాలు చేయాలని, అలాగే ముఖ్యంగా దీని వెనక ఉన్నటువంటి ఏదైతే టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి కానీ, ఆనాడు ఉన్నటువంటి ఎవరైతే దీంట్లో కీలక భాగస్వాములు తీసుకున్నారో అటువంటి సభ్యులు వెంటనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.